సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఏ సినిమా వచ్చినా కూడా మాక్సిమం చిన్న చిన్న సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు తేజ సజ్జ గారిది ఒక మిరాయ్ అనే టీజర్ వచ్చిందన్నమాట. అయితే ఈ హరిహర విరమలను తొక్కడానికి ట్రై చేసి దీన్ని హైప్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారని కొంతమంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇది 100% నిజం కాదండి. మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాలిబర్ ఏంటో, స్టామినా ఏంటో, తన స్టార్డమ్ ఏంటి అనేది కూడా నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలుసు అనమాట. ఏదో ఎవరు చేసినా కూడా వాంటెడ్లీ ఇలా తొక్కాలని చూస్తే అంత క్యాలిబర్ కానీ క్యాపబిలిటీ కానీ ఏ హీరోకి లేదని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర విరమల సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా సినిమా టైంకి రాదని, లేకపోతే థియేటర్స్ బంద్ అని, లేకపోతే సినిమాని ఆడియకుండా చేస్తామని, సో ఇట్లా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. సో ఈయన సినిమాకి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? సినిమాను ఆడనీయకుండా చేస్తాననేది కూడా అది ఎవరి వల్ల కూడా కాదు. అంటే మోర్ ఓవర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఒకరు స్టాప్ చేస్తే స్టాప్ అయిపోయేటువంటి మూవీ కాదు ఇది. పాన్ ఇండియా లెవెల్లో అంటే యూనో మంచి స్టార్డమ్ ఉంది కాబట్టి ఏదైనా ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే అవన్నీ కూడా సినీ ఫీల్డ్ రిలేటెడ్ అసోసియేషన్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించేసేసుకొని మాట్లాడుకుంటారు. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తారని చెప్పేసి నాకైతే ఆ నమ్మకం ఉంది.